ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఇది అయితే ఒక పనస పండు చాలా జాగ్రత్తగా పండింది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆ పనస పండు చూడండి, మా అన్న అయితే తీసుకుంటున్నాడు. చూపిస్తున్నా చూడండి. నేను అడుగుతున్నాను, అన్న పండింది కదా ఫ్రెండ్స్, చూసారా? మనకు సీజన్ కాని సీజను యాక్చువల్గా ఎండాకాలం పండే పండు శీతాకాలంలో పండింది. అది మా అదృష్టం. దీని టేస్ట్ ఎలా ఉందో, చండాలంగా ఉందా బాగుందా అనేది తినేసి చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు మాత్రం లైక్ చేయండి, లేకపోతే నెక్స్ట్ వీడియోలో అడుగుతాను లైక్ చేసారు లేదా. ఎంతమందికి పనస పండు ఇష్టమో లైక్ చేయండి. కాలం కాని కాలంలో పనస పండ్లు దొరికితే ఇలాగే కకృతి ఎక్కువ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక నాకెత్తాడు ముగ్గురులాగా ఉన్నాడండి. ఇది పండిందా లేదా అనడానికి ఇలా చూడాలి, కానీ యాక్చువల్గా ఇది వాసన రావట్లేదు. ఇంకో పద్ధతి ఉంది చూడండి. చిన్న పుల్ల తీసుకున్నాను, కరపుల ఇలా పెట్టి ఇలా గుచ్చి ఇలా చూస్తే అద్భుతంగా వాసన వస్తుంది. నిజంగా చెప్పాలంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే సీజన్ కానీ సీజన్లో ఇలాంటి ఫ్రూట్స్ దొరికితే ఎంత బాగుంటుందో. ఇలా కట్ చేయాలో అన్న కట్ చేస్తున్నాడు చూడండి. కట్ చేయన్న, నా వేలు కూడా కట్ చేసేస్తా. కొంచెం ఈ వేలే కట్ చేయండి. ఇప్పుడు నేనే కదా మాట్లాడింది, ఇంట్లో అంత కాదు. పట్టుకోతాము, పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్న కోస్తారు మధ్య నుంచి, కోస్తా ఆంధ్రలాగా. ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది, ఇంకో వైపు టూ సైడ్ ఉంది. వన్ సైడ్ తీసేస్తాము, వచ్చేస్తుంది. పనస పండు 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 పనస పండు ఇది. ఫ్రెండ్స్ చూడండి, టేస్ట్ ఎలా ఉందో ముందే నేనే తిని చూపిస్తాను. మరి నాకు ఇవ్వవా? నేను అంతా కష్టపడి కట్ చేసినవాడు. నేను చూస్తా సాయంత్రం పని చేస్తాను. అయితే అమ్మమ్మ అనవసరం. అద్భుతం. ఓకే కమాన్ కోయ్ కోసే కోయ్ కోయ్. ఎంతమంది ఉన్నారు? ముక్కలు చేయాలి. సెంటర్ 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 అప్పుడైతే అయితే ఎప్పుడుదో కాదండి, ప్రస్తుతం 2025 జనవరి 26 అంటే రిపబ్లిక్ డే. ఈరోజు పండిన స్వచ్ఛమైన పనస పండు, జాక్ ఫ్రూట్ అంటారు. మీకు తెలుసు, మీరు ఏమేమి అంటారు కామెంట్ రూపంలో రాసేయండి. ఎంత బాగుందో. అమ్మా తప్పించుకుందామనే నోట్లో పోద్ది చూడండి. ఒక ముక్క పట్టుకుని 2 ముక్కలు చేసి ఇస్తారు. చావు దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇదిగో ఇది శీతాకాలం, ఫిబ్రవరి, జనవరి 26 రిపబ్లిక్ డే. సారీ నేను మర్చిపోయాను. మనోడు జెండా ఎగరేసి మర్చిపోయాడు. ఫిబ్రవరి అంటున్నాడు చూడు. అన్న జెండా ఎగరేసి కూడా మర్చిపోయాడు ఫ్రెండ్స్. రిపబ్లిక్ డే అండి ఈరోజు. అయినా మాకు పనస దొరికింది ఈరోజు. మాకు రిపబ్లిక్ డే సందర్భంగా మాకు ఒక విందులాగా అనమాట ఇది. దొరకదు. చూడండి ఫ్రెండ్స్, ఏ రకంగా తింటున్నారు ఫ్రెండ్స్. నాకు మొన్న స్టేటస్ పెట్టినప్పుడు మా మరదలు ఒకరు కావాలన్నారు. బాగుంది ఫ్రెండ్స్.